సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీకు బోలెడంత ఆనందం ఉంది మీ అకౌంట్ లో. కానీ అదంతా పక్కనే రోజు ఏడుపు తెచ్చుకుంటున్నారు ఇంటికి. ఒక ఆయనకి భార్య చనిపోయిందట, నీ భార్య ఇంకా బతుకుంది, ఆనందపడడానికి ఒక రీజన్ ఉంది. కొంతమంది ఇల్లు కూలిపోయిందట, నీ ఇల్లు ఇంకా బాగుంది, ఆనందపడడానికి రీజన్ ఉంది. కొంతమంది లోకంలో కలిసిపోయారట, నువ్వు ఇంకా లోకంలో కలిసిపోలా, ప్రభులో ఉన్నావు, దేవుని సన్నిధికి వచ్చావు, అబ్బా ఆనందపడడానికి ఇంతకంటే రీజన్ ఏం కావాలి? ఈ రోజు చాలా మందికి అన్నం లేదంటే ప్రపంచంలో, కానీ ఈ రోజు నువ్వు 2 పూటలు తిన్నావు, ఇప్పుడు వెళ్ళి 3వ పూట కూడా తినేపోతున్నావు. ఆనందపడడానికి ఇంతకంటే రీజన్ ఏముంది? కొంతమందికి బస్ ఛార్జీలకు డబ్బులు లేక నడిచిపోతున్నారట, నీ దగ్గర బస్ ఛార్జీలకి విమానం ఎక్కడానికి డబ్బులు ఉన్నాయి. ఆనందపడడానికి ఇంతకంటే రీజన్ ఏముంది? కొంతమంది ఐసీయూలో ఉన్నారట, ముక్కులో గొట్టం, పొట్టలో గొట్టం, కింద గొట్టం, పైన గొట్టం వేసారట, నీకు ఆ గొట్టాలు ఏమీ అవసరం లేదు, హ్యాపీగా సమాజంలో ఉన్నావు. ఆనందపడడానికి ఇంతకంటే రీజన్ ఏముంది? అబ్బా ఇన్ని రీజన్స్ పెట్టుకొని ఏడుస్తున్నావా? అయితే అవన్నీ నీకు సంభవించాలా? వద్దు కదా. ఆనందపడవై, సంతోషించు ప్రభునందు. ప్రభువా, నీవు నాకు అనుగ్రహించిన దానిని బట్టి ఐఎమ్ సో హ్యాపీ మై లార్డ్, ఐ లవ్ యు మై లార్డ్. నీవు నన్ను దీవించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు తక్కువలో కూడా ఆనందంగా ఉంటావో ఇంకా ఇవ్వడానికి ఇష్టం.